9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాలు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నల్లా ఛానల్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తున్నాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పది కోట్ల విలువైన వికలాంగుడి భూమిని దౌర్జన్యంగా ఆక్రమణ. తాత తండ్రి నుంచి సంక్రమించిన స్థలాన్ని తమకు అప్పగించాలంటూ న్యాయ పోరాటానికి దిగిన వికలాంగుడు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నల్లా ఛానల్ నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం ప్రాంతాలను బుధవారం ఉదయం ఆయన ఎస్పీ నరసింహ కిషోర్, టీడీపీ నాయకులు రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, ఏళ్ల ప్రదీప్, కొయ్యల రమణ, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్లో రాజీవ్ గాంధీ కాలనీ, ఇంద్రానగర్, తుమ్మలోవ, లలితానగర్, ఆర్యాపురం ఇలా నీట మునిగే ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందన్నారు. గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు, ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే మాతో పాటు ఈ ఇండెంటెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నాం. లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతుందని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తుమ్మలోవ, లలితానగర్ ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతూ ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి అన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం. ఉదయం 7వ గంట నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు, గతంలో పడ్డాది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. పరదాల వీరుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని ఆహారం, నీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారని వివరించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఓ పక్కన వరదలు, వర్షాలతో అన్ని విధాలుగా నష్టపోతున్న విజయవాడని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉంది. బాధితులకి సహాయం అందించడంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే క్షేత్రస్థాయికి వెళ్ళి మీకు సహాయం అందుతుందా లేదా
నీళ్ళు వచ్చినాయా లేదా, భోజనం ప్యాకెట్లు వచ్చినాయా లేదా, వీటన్నిటిని ఆయనే స్వయంగా తెలుసుకొని వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉన్నాయో అవగాహన చేసుకొని దానిపైన ఆయన ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్స్ మీరు చూసినట్లయినా ఉండుంటారు, డ్రోన్స్ తోటి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని అందని ప్రాంతాలకు అందించే కార్యక్రమం కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అన్వేషించి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఈ యొక్క సంక్షోభంలో వాళ్ళు ఆదుకోవాలన్న దాని మీదే ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తే రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు అనేకం పెట్టుకున్నాం. సుమారు ఒక 30 నుంచి 40 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని మనం ఎక్కడికక్కడ పాకెట్స్కి ఇన్ఛార్జీల కింద తీసుకున్నాం. వాళ్ళపైన స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని మళ్ళీ వాళ్ళ మీద రివ్యూకి పెట్టుకున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్తో పాటు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే, మొన్ననే వచ్చాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా రాని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎప్పటికైనా ఆయన పరదాలు లేకుండా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. సరే, వచ్చిన వారు ఏం చెప్పాలి? మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా, అడుగుతా ఉన్నారు. అది రావాలనంటే ఎలా ప్రవర్తించాలి? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి? ఇది మేము చెప్పాలా? అక్కడికి వచ్చి మహిళలను అడుగుతా ఉన్నారు, నీకు అందిందా అని అడగడం పోయి నీకేం అందలేదు కదా, ఏమి చేయట్లేదు కదా అని అడుగుతా ఉంటే ప్రజలు తిరిగి సమాధానం ఇస్తా ఉన్నారు. పీకల లోతు నీట మునిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలో చేస్తున్నారు అని. కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. 3 నెలల్లో మీకేనా అధికారం ఇచ్చేస్తారా ప్రజలు? రాదు కదా. తాత తండ్రి నుంచి తనకు సంక్రమించిన భూమిని తమకు అప్పగించాలంటూ ఒక వికలాంగుడు ఆందోళనకు దిగారు. రాజమండ్రి క్వారీ ప్రాంతానికి చెందిన కాకినాడ వీరవెంకట దుర్గ శివప్రసాద్, కాకినాడ మోహన్ వీరవెంకటేశ్వరరావు తమ తాతల కాలం నుండి 1921 సంవత్సరం నుంచి రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ల ప్రాంతంలోని సర్వే నంబర్ 51/5 నందు 2511 14.66 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం తమకు చెందిందని, అయితే దీని దొండకృష్ణ సోమిచంటి అనే వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని ఆక్రమించారని, చుట్టూ గోడ నిర్మించి దానిలో నిర్మాణాలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత స్థలం తమకు చెందిందని, రికార్డులు తమ వద్ద ఉన్నాయని, తమ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తనపై దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన స్థలాన్ని న్యాయపరంగా తనకు అప్పగించాలని కోరుతూ క్వారీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ స్థలం ఆక్రమణలో కొందరు రాజకీయ నాయకులు ప్రమేయం ఉందని ఆలోచించారు. ఈ స్థలం వివాదంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించినట్లుగా బాధితుడు తెలిపారు. వికలాంగుడి ఆందోళనకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. వికలాంగుడికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఉందండి, స్లిప్ ఉందండి. లోన్ కట్టేస్తున్నారు ఇలా. కూడా అంతోడు గేట్ తాళాలు వేస్తారు. బాగా
డాక్యుమెంట్ మన దగ్గర రికార్డుగా ఉందండి. అద్దులు మార్చేసి డాక్యుమెంట్ లోపలికి వచ్చేసి మా భూమి అందరికి లోపలికి వచ్చేస్తున్నారండి వాళ్ళు. మొన్న 14 రోజుల క్రితం ఖాళీ చేతులు తిప్పేస్తానన్న మనుషులండి వాళ్ళు. ఇక్కడికి వచ్చి అడిగితే మొత్తం గోల్డ్ వర్క్ అండి, బంగారు పని చేస్తాను. మా నాన్నగారు కూడా గోల్డ్ వర్కే చేస్తారండి. ఆయన సిటిజన్ కొంచెం పెద్ద అతను, ఆయన 70 సంవత్సరాలు ఉన్నాయండి. అయితే మేము ఈ సైట్ మా పూర్వం నుంచి మా పుత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అండి. మేము అన్ని చూసుకుని అన్ని చేసినట్టుగా మొత్తం అన్ని రికార్డుగా మా దగ్గర 1921 నుంచి రికార్డు ఉందండి. ఈ అద్దెలు మార్చేసి భూమిలోకి వచ్చేసండి వీళ్ళు. మా భూమి మాది నుంచి మీకు చెప్తున్నారండి. మాది అన్ని రికార్డుగా ఉన్నాయండి. 10 కోట్ల ఆస్తి కదంటే ఎవరికాళ్ళు తెంగేద్దాం కదా, డబ్బులు తీసుకుందాం కదంటే వాళ్ళు మాట్లాడుతున్నారండి. కాకినాడ మోహన. నా పేరు కాకినాడ వీర వెంకట దుర్గా సుప్రసాద్. మా నాన్నగారి పేరు కాకినాడ మోహన వీర వెంకటేశ్వరరావు అండి. మా దీనికి సంబంధించిన రికార్డు ప్రతి రికార్డు కూడా మా దగ్గర ఉందండి. 1921 కాడి నుంచి అండి. వెనకాల సర్వే నెంబర్ 51/5 అండి. పాత సర్వే నెంబర్ అయితే 75/E అండి. మొత్తం మాది ఉన్నది మొత్తం 60 సెంట్లు భూమి అండి. 60 సెంట్ల భూమికి గుడికి పక్కగా అటు కొంచెం రోడ్లకి వెళ్ళగా మిగిలిన భూమి 65 సెంట్ల భూమి మాకు మిగిలిన 2514 గజాల భూమి ఉందండి మాకు. ఇక్కడ రికార్డుగా ఉన్న భూమి అండి. ఆ రికార్డు భూమి కావాలి అద్దులు మార్చేసండి ఇలా మొత్తం అన్ని చేసుకుని అమ్మేసుకున్నారండి. నేను ఇప్పటి నుంచి చాలా నాళ్ళ నుంచి తిరుగుతున్నానండి ఈ సబ్జెక్ట్ మీద. తిరుగుతుంటే అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సమస్యలు లేకుండా ఎదురురకంగా చేసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒక మోసం చేయడమే. రికార్డుకి పన్ను కడదాం అనుకుంటారు, పన్ను దగ్గర ఆటంకాలండి. పన్ను కట్టేసాం అంటున్నారండి. ఏ రకంగా కట్టారండి? వెనకాల 82 సెంట్ల భూములు కట్టుకున్నారండి వాళ్ళు. అన్ని రకాలుగా చేసి మొత్తం అన్ని మోసం చేసి డబ్బులు తినేద్దామనండి. ఎవరెవరు అమ్ముకున్నారు అసలు వాళ్ళు రావట్లేదండి. డాక్యుమెంట్లు తేమంటే డాక్యుమెంట్లు తేట్లా, ఎవరు తేట్లేదండి. మీకేం కావాలి? మాకు న్యాయం కావాలండి, అంతే. నాకు న్యాయం కావాలి. నా డాక్యుమెంట్ పరంగా నా భూమి అంటే నాకు అప్పచెప్పండి. లేదంటే మాత్రం మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. మీ మీద దాడి చేశారా? దాడి చేశారండి. మనం కొడితే కాలేజ్ చేతి తిప్పేస్తామని కొట్టాడు కూడా అండి అతను. వెళ్ళామండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్ అదిగోండి ఇదిగోండి అంటున్నారండి. వాళ్ళు తీసుకుంటలేదు. ఎన్నిసార్లు తిరిగి దగ్గర 4 రోజులు 5 రోజుల నుంచి తిరుగుతున్నామండి. వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం. 5-6 ఎస్పీ గారికి పెట్టామండి కంప్లైంట్. అక్కడికి వచ్చిందండి. ఇదిగోండి వెరిఫికేషన్ చేస్తున్నాం అదిగోండి ఇదిగోండి మొత్తం మీద అలాగే గడిపేశారండి మొత్తం. ఇంకా మా ఇక్కడ పనులు మానట్లేదండి. అలాగే నేను కంప్లైంట్ పెట్టినప్పుడు ఇక్కడ కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడు అలా జరుగుతున్నాయి కదండి. కంప్లైంట్ కూడా ఉంది. మొత్తం దీని రికార్డ్ అంతా ఉంది సార్. వెనకాతలు ఉన్నాయండి, ముందు ఉన్నాయండి. సర్వే నెంబర్లు ఎవరు అద్దుల్లో ఉన్న డాక్యుమెంట్లు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. ఇవ్వండి పట్టాదారు లిస్ట్ ఉందండి. మన కలెక్టర్ గారు కలిసిన నోటీసులు ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికి రమ్మన్నా రాలేదండి. డాక్యుమెంట్లు తీసుకురామంటే తీసుకురావట్లా. స్పీకర్ లెటర్ ఒకసారి చూపించండి. మన వాళ్ళకి ఇచ్చాను, ఇందాక మన వాళ్ళకి ఇచ్చాను. సరిపోతుంది. వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టవలసిన కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు. ధవళేశ్వరం వద్ద సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం దృష్టి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అందుకు ముందుగానే లోతట్టు ప్రాంతాల్లోని ముంపునకు గురయ్యే లంక గ్రామాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేలాగా యంత్రాంగాన్ని సన్నద్ధం కావాలన్నారు. బ్రిడ్జి లంక, ములకల్ లంక తదితర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలన్నారు. రాజమండ్రి ఆర్డీఓ, కొవ్వూరు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మొత్తం నోడల్ అధికారిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అనుబంధ శాఖలలో సమన్వయం చేసుకోవాలన్నారు. సూరంపాలెం, కొవ్వాడ, ఎర్రకాలువ, ధవళేశ్వరం బ్యారేజీ ప్రాంతాల్లో గండ్లు పడే అవకాశం ఉన్నా, ముంపునకు గురే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పునరావాస ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ ప్రణాళికలో భాగంగా ముందస్తు చర్యల కోసం 1 నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా చాలా విస్తృతంగా వర్షాలు రావడం జరిగింది. జిల్లా అంతా చూసుకుంటే మనకి 4 సెంటీమీటర్స్ వరకు వర్షం పడింది. కానీ కొన్ని మండలాల్లో చాలా అత్యధికంగా వర్షాలు పడడం జరిగింది. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, అలానే మన కడియం, పెరావల్
ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి 10 సెంటీమీటర్స్ పైచిలకు వర్షం పడడం జరిగింది. సో ఇదే ఫోర్కాస్ట్ అనేది ఈరోజు అట్లానే రేపు కూడా మనకి ఉంది. దానివల్ల మనకి గోదావరిలో కూడా వాటర్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి భద్రాచలం నుంచి 9 lakhs క్యూసెక్స్ వాటర్ అనేది విడిచిపెట్టడం జరిగింది. సో మనకి 10 lakhs దాటితే మన ఫస్ట్ వార్నింగ్, అంతకన్నా ఎక్కువ అయినప్పుడు మనకు సెకండ్ వార్నింగ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు ఉన్నాయి, అలానే మనకి గోదావరిలో వాటర్ ఫ్లోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసిన ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే మనకి ఏ ఏరియాస్లో అయితే వాటర్ రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ మేము ట్రాక్టర్స్ని అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం. కొన్ని ఏరియాస్లో బోట్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహణలో ఉన్న కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి మీ ఇబ్బందులు తెలియజేయడంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు, సెక్రటేరియట్ స్టాఫ్, మండల్ స్టాఫ్, అట్లానే డిస్ట్రిక్ట్ అధికారులు కూడా. మీకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా కూడా మీరు కాల్ సెంటర్కి కాల్ చేయండి. కాల్ సెంటర్కి కాల్ చేసిన వెంటనే మేము ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అందరూ కూడా కాచిన నీళ్ళనే తాగండి. రెయిన్స్ వలన అట్లానే మనకి ఫ్లడ్స్ వలన ఎటువంటి అనారోగ్యం కూడా రాకుండా ఉండడానికి. అండ్ స్కూల్స్కి హాలిడే వచ్చింది, పిల్లలందరినీ కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళ రోడ్ల మీద వాటర్లో ఆడుకోకుండా పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో ఉన్నటువంటి బోట్స్ కూడా అక్కడ ఎవాక్యుయేట్ చేయడం కోసం చెప్పేసి అది విజయవాడ పంపించాం మేడం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బోట్స్ ఉన్నాయి? బోట్స్ లేవు మేడం, ఇంకా రెండే ఉన్నాయి, రెండు కూడా మనం విజయవాడ పంపించాం మేడం. అయితే ఇప్పుడు మనము మెకనైజ్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో టౌన్స్ అట్లానే మనకి లో లెవెల్ ఏరియాస్ లో స్ప్రెడ్డింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ 8.5 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ హాస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ధవళేశ్వరం బ్యారేజ్. ఇంకా వాళ్ళకి ఇన్ఫ్లోస్ అనేది హైగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు మేనేజ్ అప్ టు సెకండ్ వార్నింగ్. సెకండ్ వార్నింగ్ వరకు మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్స్ లో కూడా ఏ ఏరియాస్ వనరబుల్ అవుతాయో ఆ వనరబుల్ ఏరియాస్ అన్నింటినీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు దానికి కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఆల్రెడీ డ్యూరింగ్ ద ఈవెంట్ ఉన్నాం కాబట్టి ఈ యాక్టివిటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వర్క్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఈజ్ మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్, మున్సిపాలిటీలో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎఫెక్టెడ్ మున్సిపాలిటీ
ఉదారత చాటుతూ స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చిన వ్యక్తులకు, కాంట్రాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకు, విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక దాతలు, సామాజిక బాధ్యతగా స్పందించిన పారిశ్రామికవేత్తలు, కంపెనీ ప్రతినిధులకు ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తిని గౌరవిస్తూ ఉదాహరణ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి తమ వంతుగా మానవత్వం చాటుకున్నారన్నారు. అందరికీ నమస్కారం. మనకి గత 3 డేస్గా డైరెక్షన్స్ రావటంతో మన విజయవాడలో ఫ్లడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మనము ఫుడ్ అండ్ వాటర్, మిల్క్, బ్రెడ్ సప్లై చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన ఈ రిక్వెస్ట్ని మనము ఓపెన్గా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ అస్. ఇండస్ట్రీస్, అట్లానే మనకి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలానే మెడికల్ అసోసియేషన్, IMA, అలానే సినిమా హాల్స్ ప్రొపరేటర్స్, సివిల్ సప్లైస్ నుంచి మనకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అలానే ఇండివిజువల్గా కూడా చారిటబుల్ ట్రస్ట్లు కూడా ముందుకొచ్చి అందరూ కూడా వాళ్ళ వంతు సహాయం చేశారు. వాళ్ళ సహకారంతో మనం ఎవ్రీడే 1 lakh పైచలకి ఫుడ్ ప్యాకెట్స్ అనేది మనం విజయవాడ పంపించగలిగాము. అలానే వాటర్, బ్రెడ్, మిల్క్ అన్నీ కూడా పంపించగలిగాం. సో వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి కురుస్తున్న వర్షానికి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గ్రామానికి వెళ్లే రహదారిపై పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రయాణం కష్టంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం పాఠశాల బస్సులు కూడా గ్రామానికి రావడం లేదని, తమ గోడును పట్టించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామ రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో నీటిని తీసి గుంతలను స్వయంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు పూడ్చారు. గత 10 ఏళ్లుగా తమ గ్రామానికి శాశ్వత రహదారిని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతున్నారని, దీంతో తమ గ్రామానికి ప్రయాణం చేయడం ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన చేశారు. ఇక ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ చూపి గ్రామానికి శాశ్వతంగా రోడ్డు వేసేలాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామం. మా గ్రామానికి ఊరు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు రోడ్డు లేదు. పాలకులు మారుతురు, ఎమ్మెల్యేలు మారుతురు, వస్తురు పోతురు, కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. 2018 ఎలక్షన్లో ఎమ్మెల్యే సురేందర్ గారు 90 రోజుల్లో రోడ్ వేయిస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు అది అమలు చేయలేరు. 2023 ఎలక్షన్లో కూడా ఎల్లారెడ్డిలో మీటింగ్ పెట్టి కేటీఆర్ ద్వారా అది శాంక్షన్ అయిందని చెప్పినారు, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. ఇప్పటికైనా ఎన్నికైన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి తెలియజేయమనగా మా గ్రామానికి రోడ్డు వేసి గ్రామ ప్రజల కష్టాలు తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను. 10వ తరగతిలో 100% ఫలితాలు రాబట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. గత సంవత్సర ఫలితాల్లో 75% రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర IIIT గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. సిబ్బంది రిజిస్ట్రార్లను పరిశీలించారు. అక్కడి నుంచి మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పట్టణంలోని కల్కి చెరువు ఉద్యానవనాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరిరాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బసీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డిఈ జగదీష్, ఏఈ గజానంద్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమ్లానాయక్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో 8 ఆవులు మృతి చెందాయి. భారీ వర్షాల కారణంగా చనిపోయాయని వెటర్నరీ డాక్టర్ జైపాల్ సింగ్ తెలిపారు. మరొక 6 ఆవులు ఆచూకీ లభించలేదన్నారు. అడవిలో మేతకు వెళ్లిన ఆవులు సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో వాటిని గాలించగా బుధవారం ఉదయం అడవిలో మృతి చెందాయని అక్కడే పంచనామా నిర్వహించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించామని డాక్టర్ తెలిపారు. రైతు జయరాంకు చెందిన ఆవుల విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని జయరాం వేడుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జైపాల్ సింగ్. నేను హనుమాజ్పేట ప్రాథమిక పశువైద్య కేంద్ర పశువైద్యుడిని. ఈరోజు సోమ్లానాయక్ తాండాలో జయరాం చెందిన ఆవులను చూడడానికి వచ్చాము. నిన్న సాయంత్రం మేతకు అడవికి వెళ్ళిన పశువులు 16 పశువులు ఆచూకీ దొరకలేవు. అవి చూడడానికి వెళ్ళి అందులో ఒక 10 ఆవులు మృత్యువాత పడ్డాయి అతి వర్షాల కారణంగాను. మిగతా 6 ఆవులు ఇంకా ఆచూకీ లభించలేదు. ఆ 8 ఆవులను వెళ్ళి సందర్శించి పంచనామా నిర్వహించడం జరిగినది. రిపోర్టు ఉన్నతాధికారులకు మరియు మండల తహసీల్దార్ గారికి కూడా చేర్చడం జరిగింది. మాతో పాటు సోమ్లానాయక్ తాండా గ్రామ పంచాయతీ మా పండరి గారు మరి బాన్సోడ ఆర్ఐ గారు రావడం జరిగింది. రిపోర్టుని మేము ఉన్నత అధికారులకు కూడా సమర్పించడం జరిగినది. అతి వర్షాల కారణంగా వర్షాలకు గత వారం రోజుల నుంచి మనకు భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ వర్షాల్లో తడిచి అంటే చలి జ్వరం వచ్చి మృత్యువాత పడ్డాయి. ఈ చనిపోయిన ఆవుల యొక్క అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక 3 లక్షల వరకు ఉంటుందని మేము తీర్మానించడం జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నల్లా ఛానల్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తున్నాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ₹10 కోట్ల విలువైన వికలాంగుడి భూమిని దౌర్జన్యంగా ఆక్రమణ. తాత తండ్రి నుంచి సంక్రమించిన స్థలాన్ని తమకు అప్పగించాలంటూ న్యాయ పోరాటానికి దిగిన వికలాంగుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.